ఈరోజు ఈవినింగ్ 5 o'clock వచ్చిన నిన్ననే మస్తు అయిపోయింది. 14 hours చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయినా. ఇంకోటి నాకు మార్నింగ్ కొంచెం చిన్న పని ఉండడం వల్ల కూడా రాలేకపోయాను. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నా. పాత అపార్ట్మెంట్ ఈ వారం మొత్తం చేద్దామని కంపల్సరీ లాగిన్ ఉంటున్నా. ఈ వారం అంతా స్టోర్ దగ్గర కూర్చున్నా. ఈరోజు అస్సలు ఆర్డర్ లేవు. సాయంత్రం వచ్చినా కానీ చూద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది కరెక్ట్. సాయంత్రం 5 o'clock వచ్చిన 3 ఆర్డర్సే చేసిన. అది కూడా 3 ఆర్డర్స్ 29 రూపీస్ అంతే. ఫస్ట్ టైం లార్జ్ రైడ్ పడ్డది. ఇంట్లో పడడం నాకు ఫస్ట్ టైం లార్జ్ రైడ్. కానీ ఇక్కడ కూడా వీక్ టైంలలో చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఆర్డర్స్ కోసం. అంత తొందరగా ఏం పడతలేదు. కాకపోతే డిస్టెన్స్నే తక్కువ, 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లే అంతేగాని అంతకుమించి ఎక్కువ లేదు. 4 kilometers ఎప్పుడోసారి పడుతుందంట 1 weekలో. ఒక్కరికి 1 weekలో 2 times 3 times అంతే. ఇదే మొత్తం 1.5 kilometers 1.6 1.7 అంతే. దానికి కూడా 23 to 28 అంతే. కానీ అంత స్టోర్ నీట్గా ఉంది. స్పెషాలిటీలు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ కాకపోతే ఆర్డర్ ఎర్నింగ్సే, ఆర్డర్ అమౌంటే తక్కువ. 5 ఆర్డర్స్ అయినాయి. 8:21 టైం అవుతుంది. 141 బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయితే చాలా తక్కువ అవుతుంది అనుకోండి. ఎట్లా ఇంకా అండర్ 2 kilometers 3 kilometers అంటేనే అర్థం చేసుకోవాలి ఇంకా బ్యాలెన్స్ ఎంత అవుతుందో. ఆర్డర్స్ అవుతాయి కానీ లాగిన్ అవర్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. టైం వచ్చేసి 8:50 అవుతుంది. 6 ఆర్డర్స్ అయినాయి. 190 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు 9 అవుతుంది కదా. 9 అవుతుంది కాబట్టి 5 rupees అనే ఎక్కువ వస్తుంది. ఇది 7th ఆర్డర్. ఇది కూకట్పల్లి స్టోర్ దగ్గర నైట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 7 ఆర్డర్స్ అయినాయి. 207 బ్యాలెన్స్ అయింది. 9 ఆర్డర్స్ అయినాయి. 398 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 10:37 అవుతుంది. నైట్ ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ ఆర్డర్ అమౌంటే వస్తలేదు. అంటే డిస్టెన్స్ తక్కువ కదా, అందుకని ఆర్డర్ అమౌంట్ వస్తుంది. అన్నీ మంచిగా ఉన్నాయి. నైట్ ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది. అడ్రస్ వెతుక్కోవడం పెద్ద తలకానపి అయిపోయింది. ఇక్కడ కూడా కుక్కట్పల్లిలో కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కాలనీ ఎండ్లో ఇల్లు ఉంది. ఈ కాలనీలోకి వెళ్ళి దారి చూపించింది. ప్రస్తుతం నేను చేస్తున్న స్టోర్ కుక్కట్పల్లిలో కదా. అయితే కుక్కట్పల్లిలో ఆర్డర్ ఎర్నింగ్స్తోనే ఇన్సెంటివ్ అంటే చాలా కష్టం. ఆర్డర్స్తోనే కొంచెం ఏమైనా ఇన్సెంటివ్ వస్తుండొచ్చు కానీ 22 ఆర్డర్స్ 26 ఆర్డర్స్ 28 ఆర్డర్స్ చేస్తేనే ఇన్సెంటివ్ ఉంది. కానీ ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే చాలా కష్టం. అవి రావు. ఎందుకంటే ఎర్నింగ్స్ తక్కువ కాబట్టి 2 kilometers 3 kilometers అండర్ డిస్టెన్స్ కాబట్టి తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. తక్కువ ఎర్నింగ్స్ వస్తే ఆర్డర్ ఎర్నింగ్స్కి వచ్చే అమౌంట్ రాదు. అంత తొందరగా కాదు. అదే ఆర్డర్స్ అనుకోండి తొందరగా పడతాయి కాబట్టి ఆర్డర్ ఎర్నింగ్తో వచ్చే ఇన్సెంటివే బెటర్. కానీ టైం మాత్రం చాలా వేస్ట్ అవుతుంది. ఈరోజు నేను చేసింది 7 అవర్స్కి 390 బ్యాలెన్స్ చేసిన. 7 అవర్స్కి 390 బ్యాలెన్స్ అంటే ఎంత టైం, చాలా టైం అంటే చాలా టైం. ఇంకొకటి ఏంటంటే ఈ స్టోర్ ఇంతే. అంటే ఒక్కొక్క స్టోర్కి ఒక్కొక్క ఎర్నింగ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఈ స్టోర్లో మాత్రం ఇట్లా ఉంది అంతే. అంతేగాని ఇది మంచిది, ఇది తక్కువ ఉంది, ఇది చెడ్డది, ఇది ఎక్కువ ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఈ స్టోరు ఇంత ఈ డిస్టెన్షన్కి వచ్చే అమౌంట్కి ఇది ఇంతే కాబట్టి అది మన ఇష్టం. చేస్తామా చెయ్యమా లేకపోతే మనకు ఎక్కడ వీలు లేదా అది మన ఇష్టం. కానీ ఇక్కడ వచ్చేది ఇంత కాబట్టి దీని గురించి మనము ఎక్కువ అని చెప్పొద్దు, తక్కువ అని చెప్పొద్దు. ఎందుకంటే వచ్చే ఎర్నింగ్స్ అంతా. ఇప్పుడు టైం వచ్చేసి 11:27 అవుతుంది. 11:27 అవుతుంది కాబట్టి ఇంకొక ఆర్డర్ పడితే వెళ్ళిపోతా ఇంకా. ఎందుకంటే 12 దాకానే పెట్టుకున్నాను నైట్. ఇంకా 12 దాకా చేసేసి వెళ్ళిపోతా. అంతటితో ఎండ్ చేసి ఎర్నింగ్స్ ఎంత అనేవి చూపిస్తా. ఇంకా ఇది లాస్ట్ ఆర్డర్. ఇది అసలు అమౌంట్ ఏందో మరి ఇంత దారుణంగా వస్తుంది. అయితే నైట్ ఇప్పుడు 11:52 టైం అవుతుంది.
2.2 కిలోమీటర్స్ పోయినా 2.2 కిలోమీటర్స్ పోతే 31 రూపీస్ ఇచ్చారు. మరీ టూ మచ్ కదా. ఇంత నైట్ టైంలో కూడా అంత తక్కువ అమౌంట్ అంటే చాలా కష్టం. అంత తక్కువ అమౌంట్ ఏందో, మార్నింగ్ నుంచి సర్జీలు కూడా లేవు, అంత ఏం లేదు. మరి అంత తక్కువ అమౌంట్ ఏందో, ఇంత నైట్ టైం అయినా కానీ 2.2 కిలోమీటర్స్కి 31 రూపీస్ ఇవ్వడం ఏంది, మరీ టూ మచ్. కాకపోతే అంటే కూల్ బ్యాగ్లే పడ్డాయి బ్యాక్ టు బ్యాక్. ఇది లాస్ట్ ఆర్డర్, ఇంకా స్టోర్లో ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇంకా చాలా ఎక్కువైపోయింది. 12 అయిపోతుంది కరెక్ట్. నేను చేసిన ఎర్నింగ్స్ ఎంతనో చెప్తా. ఇది సెకండ్ డే ఎర్నింగ్స్ ఎంత అయిందో చెప్తా. అయితే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 60.9, లాగిన్ అవర్స్ వచ్చేసి 7.1. ఇది చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. ఆర్డర్స్ ఏమో 11, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 20 అంటే చాలా తక్కువ. అదే సైనిక్ పూరి స్టోర్లో అయితే ఈ 7.1 లాగిన్ అవర్స్కి ఈ 20 ఉంది కదా, ఈ 20 ప్లేస్లో 40 ఉంటుండే. అంటే 40 కిలోమీటర్స్ అంటే 40 డబల్. అది పోవడానికి లెక్కిస్తారు కానీ రావడానికి కాదు. కాబట్టి 80 కిలోమీటర్స్ ఉంటుండే. సో కాబట్టి ఈ ట్రిప్ డిస్టెన్షన్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ కుక్కట్పల్లిలో లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి, లాంగ్ ఏం పడవు కాబట్టి 2 and 2.5, 3 కిలోమీటర్స్ చాలా తక్కువ. 3 కిలోమీటర్స్ చాలా తక్కువ. సో ఇది ట్రిప్ డిస్టెన్షన్ అయితే మరీ తక్కువ 20. అయితే నేను చేసిన ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 324, వెయిట్ బౌన్స్ వచ్చేసి 2.58, కస్టమర్ టిప్ వచ్చేసి 50, ఆఫర్స్ వచ్చేసి 55. అయితే ఈ 324లో కలిపితే నేను చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే 432 రూపీస్. నేను చేసిన ఎర్నింగ్స్ 432 రూపీస్. అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఈ 432 రూపీస్కు ఈ 7.1 లాగిన్ అవర్స్కి చాలా తక్కువ. అంటే మనం టైం ఎక్కువ కేటాయిస్తున్నాం అంతే తప్ప ఎర్నింగ్స్ సేమే. ఈ 20 కిలోమీటర్స్కు సేమే ఎర్నింగ్స్, కానీ టైం ఎక్కువ కేటాయిస్తున్నాం. సో అదొకటి మైనస్ అయిపోయింది, నాకు మైనస్ అయిపోయింది. సో నేను అంత టైం ఆ స్టోర్లో కేటాయించలేదు కాబట్టి. సో ఇంకోటి, ఇది నేను చేసిన ఎర్నింగ్స్ ఈరోజు.